ఎల్ఓసిఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎల్ఓసిఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 509 ట్రెడ్ పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నికల్ అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్ ఇవి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎల్ఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. పోస్ట్ టైప్ ఏంటంటే అప్రెంటిస్షిప్. అలాగే ట్రైనింగ్ పీరియడ్ 2 నెలలు అయితే ఉంటాయి. జాబ్ ఏ లొకేషన్లో ఉంటుందంటే పక్కాగా ఇండియాలోనే ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. టోటల్ వేకెన్సీ వచ్చి 509. అలాగే టెక్నికల్ అప్రెంటిస్ వాళ్ళకి 248, ట్రెడ్ అప్రెంటిస్ వాళ్ళకి 127, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి 107, అలాగే డిఈఓ వీళ్ళకైతే 27. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. జనరల్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్సీ, పీడబ్ల్యూబీడి నీల్ అంటే వీళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు, ఫ్రీ. ఈ జాబ్ని మనం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ వచ్చి డిసెంబర్లో రిలీజ్ అయింది. అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి డిసెంబర్లోనే ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చి జనవరి 9 లాస్ట్ డేట్ 2026. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అనౌన్స్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మినిమం ఏజ్ వచ్చి 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 24. ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి ఎనీ డిగ్రీ, టెక్నికల్ అప్రెంటిస్ వాళ్ళకైతే డిప్లొమా ఉండాలి, అలాగే ట్రెడ్ అప్రెంటిస్ వాళ్ళకైతే 10th లేదా ఐఐటి ఉంటే చాలు, అలాగే డిఈఓ వాళ్ళకైతే 12th పాస్, అలాగే స్కిల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకి 9,000 నుండి 15,000 దాకా అయితే వస్తాయి. అలాగే టెక్నికల్ అప్రెంటిస్ వాళ్ళకి 8,000 నుండి 12,000 దాకా అయితే వస్తాయి. అలాగే అప్రెంటిస్ ఐటీఐ డిఈఓ వాళ్ళకైతే 7,000 నుండి 10,000 దాకా అయితే వస్తాయి. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, అలాగే మెరిట్ బేస్డ్ సెలక్షన్ మాత్రమే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే మెడికల్ టెస్ట్ తర్వాత అయితే ఉంటుంది. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.